హలో ఎవ్రీవన్. ఈరోజు ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఒకసారి చూద్దాం. నేను ఎందుకు ఫస్ట్ 101 రాసిన అంటే, మీరు గత ఏ ఎగ్జామ్ పీవైకి చూడండి, 101, 102, 103, 104 ఈ 4 అమెండ్మెంట్స్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయడం కూడా 101 అమెండ్మెంట్ యాక్ట్, 102, 103, 104, 105, 106 డిస్కస్ చేద్దాం. ఓకేనా? 101 అమెండ్మెంట్ యాక్ట్ దేని గురించి అంటే, ఇట్ ఇంట్రడ్యూస్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. యాక్చువల్లీ జిఎస్టీ కన్నా ముందు మీకు గుర్తుంటే, ఒక 2016 కన్నా ముందు మీరు కనుక మూవీస్కి వెళ్ళుంటే, వ్యాట్ అని, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ ట్యాక్స్ అని, సేల్స్ ట్యాక్స్ అని మీరు అబ్జర్వ్ చేసి ఉంటే, మీరు ఇన్ కేస్ మీరు 2016 కన్నా ముందు ఐమాక్స్లో, మల్టీప్లెక్స్లో మీరు వెళ్ళుంటే ఇవన్నీ ఉండేవి. కానీ మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళండి, ఏడికన్నా, ఏ థియేటర్కి వెళ్ళండి, మీరు ఫుడ్ కోర్ట్కి వెళ్ళండి, జిఎస్టీలో సిజిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఐజిఎస్టీ అని ఉంటుంది. మనం ఎప్పుడైనా మూవీస్కి వెళ్తే, రెస్టారెంట్కి వెళ్తే ఇవి రెండు కనబడతాయి మనకు, సిజిఎస్టీ, ఐజిఎస్టీ అని చెప్పేసి. మీరు అబ్జర్వ్ చేయండి. అందుకే పర్సంటేజ్ కూడా ఉంటుంది. స్లాబ్స్ ఉంటాయి, 0% అని, 5% అని, 18% అని, 28% అని చెప్పి కొన్ని స్లాబ్స్ ఉంటాయి. ఇట్లా జిఎస్టీ స్లాబ్స్ అంటారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ మీద 18% ఉంది. ఓకేనా? సో జిఎస్టీ అంటే లైక్ ఇవన్నీ రిమూవ్ చేసి ఒక జిఎస్టీ తీసుకొచ్చారు. 1 నేషన్ 1 ట్యాక్స్ అంటాం. తీసుకొచ్చినప్పుడు ముందు ఇందులోనే 279A జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది. అంటే ఎకానమీలో నేను మళ్ళీ చెప్తా, బట్ జస్ట్గా చెప్తున్నా. 279A జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది, హెడెడ్ బై ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకేనా? ఇట్లా 101 అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి జిఎస్టీ. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 2, 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2018. ఇది ఏం చేసింది తెలుసా? కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ హెడెడ్ బై జస్టిస్ రోహిణి కమిషన్ అంటారు. ఆర్టికల్ 340, 338B ఏమో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, 338లో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఉంటుంది, 338Aలో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఉంటుంది. 101 అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తారంటే, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఫర్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇందులో ఆర్టికల్ 342A ఏం చెప్తుందంటే, ప్రెసిడెంట్కి పవర్స్ ఇస్తుంది. అంటే సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరు అని చెప్పని. ఇది 102 అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. ఇయర్స్ కూడా చూడండి పక్కన, ఎందుకన్నా కన్ఫ్యూజ్ అయ్యారు మళ్ళీ. మీ అందరికీ ఐడియా ఉందనుకుంటా. 10% రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్. 10% రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్. 103rd అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే, రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఈడబ్ల్యూఎస్. ఇట్ అమెండెడ్ ఆర్టికల్స్ లైక్ 15 clause 6, 16 sub-clause 6, 16 clause 6 సబ్ కాదు. ఓకేనా? జస్ట్ అంతే, చూడండి దేనికోసం అని అంతే. నెంబర్ 4, 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2020. ఇది దేని గురించి అంటే, రిజర్వేషన్ ఎక్స్టెండెడ్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ ఇన్ బోత్ లోక్సభ అండ్ అసెంబ్లీస్. డిస్కంటిన్యూడ్ ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ ఉన్నది అప్పటి వరకు, కానీ ఇప్పుడు డిస్కంటిన్యూషన్ ఆంగ్లో రిజర్వేషన్. ఇది 104. నెక్స్ట్ 105th అమెండ్మెంట్ యాక్ట్ 2021. ఇక్కడ ఏమొస్తుందంటే, స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ పవర్ టు ఐడెంటిఫై అండ్ మెయింటైన్ స్టేట్ లిస్ట్ ఆఫ్ సోషియో ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్.
ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ జస్ట్ ఒక ఐడియా కోసం పెట్టుకోండి సరిపోతుంది, మరీ ఇంపార్టెంట్ కాదు. 106 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్ ఎగ్జామ్స్లో 106th అమెండ్మెంట్ యాక్ట్ 2023. దిస్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నారీ శక్తి వందన్ అధినియం. ఇది ఏం చేసిందంటే, ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, యూటీస్ ఆఫ్ ఢిల్లీ, ఇట్లా. ఇది 106th అమెండ్మెంట్ యాక్ట్ 2023. ఓకేనా? ఖచ్చితంగా మీరు 101 నుంచి 106 వరకు మీరు గ్యారంటీగా గుర్తుపెట్టుకోవాల్సిందే, వేరే ఆప్షన్ అంటూ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్ళి క్వశ్చన్ ఉంది కాబట్టి. క్వశ్చన్ ఉన్నప్పుడు మనం ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి? క్వశ్చన్ లేనప్పుడు అంటే అది వేరు. సో ఈ 6 అమెండ్మెంట్స్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నీట్గా సింపుల్గా. ఏ అమెండ్మెంట్ జస్ట్ తెలిస్తే వాళ్ళు మీకు దేనికి సంబంధించిందని. ఓకేనా? రైట్.